జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో అనుమతులు, అక్రమాలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ అనుమతులు, నిర్మాణం పూర్తి కాని భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడం, అధికారులు కోట్లు దండుకోవడంపై ఏబిఎన్ కథనాలు ప్రసారం చేసింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా తాము చేసిన ఈ వ్యవహారాన్ని లీక్ చేసిందెవరంటూ ఆయా మున్సిపల్ కమిషనర్లు ఆరా తీశారు. మరోవైపు ఇటీవల భవన నిర్మాణ అనుమతులు, ఓసీలు పొందిన వారు తమ పరిస్థితి ఏంటని మున్సిపల్ కార్యాలయ అధికారులను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా కొందరు అవినీతి అధికారుల తీరు మాత్రం మారలేదు. ఓవైపు అవినీతి ఎలా బయటకు వచ్చిందని చర్చించుకుంటూనే మరోవైపు పాత బకాయిలను ముక్కుపిండి వసూలు చేశారు. బండ్లలో అక్రమ సొమ్ము తరలించిన వారు ఇటీవల ఇచ్చిన 2 అనుమతులకు సంబంధించి లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విలీనమైన మున్సిపాలిటీల్లో అనుమతులు, ఓసీల జారీలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరగడంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు అధికారుల అవినీతి చిట్టా ఏసీబీ, విజిలెన్స్ కు చేరడంతో అనుమానాస్పద అనుమతుల్ని తాత్కాలికంగా నిలిపివేయడం, వాటిని పునఃసమీక్షించి అవసరమైతే రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.